26వ డివిజన్ వుడ్ కాంప్లెక్స్ లో 1.5 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ డ్రైన్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆటోనగర్ తరహా వుడ్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వుడ్ కాంప్లెక్స్ అభివృద్ధికి సహకరించాలని, త్వరలో వుడ్ కాంప్లెక్స్ లో రోడ్లను పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోడిద సుప్రజ, క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెం పెంచల నాయుడు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పీ కృష్ణారెడ్డి, 26వ డివిజన్ అధ్యక్షులు బోడిద పురుషోత్తం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వుడ్ కాంప్లెక్స్, ఈ వుడ్ కాంప్లెక్స్లో అనేక రోజులు కాదు సంవత్సరాలుగా అనేక రకాల సమస్యలు. గతంలో ఆటోనగర్ని ఏ విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామో అదేవిధంగా ఆటోనగర్లో కూడా కనీస వస్తువుల కల్పన కోసం ప్రత్యేక దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 కోట్ల రూపాయల వ్యయంతో రైళ్లు శంకుస్థాపన చేసుకుని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఆ 1.5 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన డ్రైన్లని ప్రజలకి అంకితం ఇవ్వడం జరిగింది. అంతేకాదు శానిటేషన్ సంబంధించి 8 లక్షల రూపాయలు డబ్బులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క వుడ్ కాంప్లెక్స్లో వీధి దీపాల కోసం 4 లక్షల రూపాయలు, డస్ట్బిన్ల కోసం 2 లక్షల రూపాయలు కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. అయితే వుడ్ కాంప్లెక్స్లో ఈ యొక్క ఏర్పాట్లతో కనీస వసతులు మెరుగయ్యాయి, కానీ ఇంకా రోడ్ల సమస్య ఉంది. వచ్చే గ్రాంట్స్లో వుడ్ కాంప్లెక్స్లో రోడ్లకు కూడా నిధులు కేటాయించి ఏ విధంగా అయితే ఆటోనగర్ని పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా స్థానిక ఎమ్మెల్యేగా అధికారుల సహాయ సహకారాలతో తీర్చిదిద్దాను. అదేవిధంగా వుడ్ కాంప్లెక్స్ను కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని, ఈ 1.5 కోట్ల రూపాయలతో రైలు నిర్మాణాన్ని చేపట్టినప్పుడు సహకరించినటువంటి వ్యాపారస్తులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సహకరించారు. ఎందుకంటే వుడ్ కాంప్లెక్స్ అభివృద్ధి దశాబ్దాల కళ. ఈ దశాబ్దాల కళ నేడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో నెరవేరబోతుందని అందరూ కూడా సహకరించారు. అందరి సహకారంతో సాధ్యమైంది. ఈ ఏడాది కాలంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ప్రోత్సాహానికి ప్రత్యేకంగా చంద్రబాబు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి